మిరగాయలు సరిగ్గా ఎండపోతే ఆడించినప్పుడు ఇలా జల్లెడికి పట్టేస్తుంది. చూడకరా ఎత్తారులేరా బ్యాక్ చేయవారు మామ సూర్యుడు బాగుంది. మొక్కజొన్న ఆకుకూరలు బాగా ఎక్కువ పండిస్తారు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు రావులపాలెం మార్కెట్కి వచ్చాము. మార్కెట్ రోడ్లో ఉన్నటువంటి విజయ సిల్క్స్ దగ్గర ఒక నిమ్మసోడా బండి అయితే ఉంటుంది. మా అమ్మగారు చేస్తారనమాట. అక్కడ చాలా బాగుంటుంది నిమ్మసోడా. మేము ఎప్పుడు రావులపాలెం వచ్చినా అక్కడైతే ఖచ్చితంగా తాగుతాము. సో ఈరోజు కూడా అక్కడ తాగడానికి అయితే వచ్చాము. చూడకరా ఎత్తారులేరా నేర్చుకున్నాను రా, నేను ఈసారి మీరు ఎప్పుడు రావులపాలెం వచ్చినా ఖచ్చితంగా ఒకసారి ఇక్కడైతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది నిమ్మసోడా. ఈవినింగ్ మా ఊరు పక్కన పోలవరం అనే ఊరు ఉంటుందండి. అక్కడ ఒక కారం మిల్లు ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి కారం కానీ నూనె కానీ ఏమన్నా మినుములు కానీ ఇక్కడే ఆడేస్తామండి. సో అలాగే కారం ఆడించడానికి నేనే శశి వచ్చాము. మిరగాయలు సరిగ్గా ఎండపోతే ఆడించినప్పుడు ఇలా జల్లెడికి పట్టేస్తుంది. కారం వేస్ట్ అయిపోతుంది అన్నది. శివ వాళ్ళ చేను దగ్గరికి అయితే వచ్చాము. వాడికి ఏదో పని ఉందంటే లంకలోకి అయితే వచ్చామన్నమాట. మా ఊరి లంకలోకి చాలా అందంగా ఉంది నేచర్. సూర్యుడు అస్తమిస్తున్నాడు. బ్యాక్ చేయవారు మామ సూర్యుడు బాగున్నారు. అయిపోయింది, వర్క్ అయిపోయింది. మనోడు పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా రేపు పని ఉంది, రేపు రావాలి. రే ఏంట్రీ ఇది ఏమేసారు ఇందులో? కొత్తగా వేసిన గోంగూర లంకలో పండే పచ్చిమిరపకాయలు. తోటకూర. లంకలో వేసినటువంటి టమాటో. కొత్తగా పంటకి రెడీ చేసినటువంటి ల్యాండ్ చాలా అందంగా ఉంది, నీట్గా. మా ఊర్లో ఉన్నటువంటి లంకండి. ఇక్కడే ఎక్కువ పంట సాగు చేస్తారు మా ఊర్లో. మా ఊర్లో ఉన్న చాలామంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువ సాగు చేసేది. ప్రస్తుతం ఇక్కడ ఎక్కువ మొక్కజొన్న ఆకుకూరలు బాగా ఎక్కువ పండిస్తారు. కూరగాయల్లో టమాటాలు ఎక్కువ, పచ్చిమిరకాయలు ఎక్కువ పండిస్తారు. అండ్ నెక్స్ట్ అంటే సీజన్ బట్టి పండిస్తారు అన్నమాట.
చాలా బాగుంటుంది మా లంక ఈవినింగ్ టైంలో. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ. నిన్నటి వీడియోలో నేను ఒక ఆర్డర్ పెట్టానని చెప్పాను కదండి మీషో నుంచి. అది ఆర్డర్ ఏంటంటే ఈ బుక్ అనమాట. అది 5 పేజెస్. ఏదైనా నాకు డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం. డ్రాయింగ్స్ వేసుకుంటాకే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అలాగే నేను చిన్న చిన్నగా అవి రాస్తాను అనమాట, కవితలు లాంటివి, కొటేషన్స్ అవన్నీ రాసుకుంటాకు ఉంటుందని చెప్పేసి నేను కొనుక్కున్నాను. ఇది జస్ట్ ఎంతంటే ఇది 200 రూపీస్ అయితే జస్ట్ మనకి మీషో బ్లాక్ బస్టర్ సేల్లో ఎంత 144 రూపీస్ పడింది అనమాట. సో అందుకే తీసుకున్నాను. బుక్ బాగున్నది. నెక్స్ట్ ఇంకోటి మా సిస్టర్ ఒరిస్సా వెళ్ళారు. ఒరిస్సా ఇక్కడ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళారనమాట. అక్కడ నుంచి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. అదైతే ఇదన్నమాట గిఫ్ట్. ఇది ప్యూర్ బ్యాంబూ, ఒరిజినల్ బ్యాంబూతో చేసిన ఇది పెన్ హోల్డర్ అనమాట. అంటే పెన్స్ ఇది దాచుకుంటాకైతే ఉంటాయి. ఇది దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో మనం ఏమన్నా చిన్న చిన్నవి ఇలాంటివి ఏమన్నా ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. ఇలాంటి పెన్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు అంతే. ఒక బ్యాండ్ బ్రాస్లెట్ అయితే ఇచ్చారనమాట. దీని మీద లైక్ జోసెఫ్ అన్నది. ఈ బ్యాంబూ మీద కూడా ఒక బైబిల్ వర్స్ అయితే ప్రింట్ చేశారనమాట. సో ఒరిజినల్ బ్యాంబూ హ్యాండ్మేడ్తో చేసింది. ఇదైతే బ్రాస్లెట్ ప్యూర్ ఒరిజినల్ లెదర్ అనమాట. ఒరిజినల్ లెదర్తో తయారు చేసిన బ్యాండ్, ప్యూర్ ఒరిజినల్ లెదర్. లైక్ జోసెఫ్. ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్.